Hello guys, I am Alekya Reddy. Today I am discussing UPSC previous year mains question, that is నేను ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది కంట్రీ అండ్ ద పిఎం ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ డిస్కస్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పిఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ ద కంట్రీ, టోటల్ కంట్రీకి మాస్టర్. బట్ పిఎం వచ్చేసరికి పిఎం ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇది మనం డిస్కస్ చేయమంటున్నారు, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. సో ఈ కంటెక్స్ట్లో మనం ఏం చెప్తామంటే, మనం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఇవన్నీ ఏంటి పార్లమెంటరీ సిస్టమ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ అనేది యూకే నుంచి, సో బ్రిటిష్ పార్లమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అట్లా పార్లమెంటరీ సిస్టమ్ గురించి కొంత రాసి, సో ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్టికల్ అవి మెన్షన్ చేసి 1 by 1 ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి రాస్తాం. సో ఈ విధంగా నేను ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఏంటంటే ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. D0 అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటాం, డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ద ఆర్టికల్ 75 of the Indian Constitution deal with the appointment of the PM by the President. Appointment of the PM by the President. The President is appoints the leader of the majority party in the Lok Sabha. As the PM. ఏంటి మనము ప్రైమ్ మినిస్టర్ గురించి ఇంట్రొడక్షన్ చేస్తున్నాము. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అతనికి ఆర్టికల్ 75 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది PM by the President of India. సో ఇలా రాసి ద ప్రెసిడెంట్ అపాయింట్ ది లీడర్ ఆఫ్ ద మెజారిటీ పార్టీ రూల్. మెజారిటీ పార్టీ రూల్ నుంచి మనము ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఎన్నుకుంటాం. సో ఎలక్షన్స్ ద్వారా, సో డైరెక్ట్ డెమోక్రసీ. సో ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ఫంక్షన్స్ ఏముంటాయి? సో ఈయన ప్రెసిడెంట్ని రికమెండ్ చేయడము, మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, తర్వాత వేరియస్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ మినిస్టర్స్ని అలొకేషన్ చేయడము, ఆస్క్ టు మినిస్టర్స్ టు రిజైన్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ టు డిస్మిస్ ది. సో ఇలా చాలా పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఓవర్ మీటింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, గైడ్, కంట్రోల్, డైరెక్ట్ యాక్టివిటీస్ ఆఫ్ మినిస్టర్స్తో. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఏంటిది? రిగార్డింగ్ పార్లమెంట్తో ఈయనకి ఏమేమి పవర్స్ ఉంటాయి? పిఎం ఈజ్ ద లీడర్ ఆఫ్ ది లోయర్ హౌస్, నాట్ అప్పర్ హౌస్, లోయర్ హౌస్, లోక్సభ. దట్ ఈస్ హీ కెన్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ లైక్ సమాన్స్, ప్రొరాగ్యూ అంటే సమాన్స్ అంటే స్టార్టింగ్ ది సెషన్, ప్రొరాగ్యూ ఎండింగ్ ది సెషన్. సో ఇలా సెషన్స్ గురించి అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. రికమెండెడ్ ది ప్రెసిడెంట్ టు డిజల్యూషన్ ఆఫ్ లోక్సభను డిజల్యూట్ చేయాలన్నా, సో అనౌన్స్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ పాలసీస్ గురించి, ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ ఉంటాయి. తర్వాత రిగార్డింగ్ ప్రెసిడెంట్తో ఏమేమి ఉంటాయి? కమ్యూనికేషన్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆల్ డెసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకోవాలంటే కూడా ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. If the President requires to submit for a consideration of Council of Ministers any matter on which a decision taken by the consider చేయాలన్నా చేయకపోవాలన్నా ప్రైమ్ మినిస్టర్కి ఉంటాయి. సో అడ్వైజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ అంటే యూపీఎస్సీ చైర్మన్ కానీ, కాగ్, అటార్నీ జనరల్, ఎలక్షన్ కమిషనర్, వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ చేయాలంటే ప్రెసిడెంటే అపాయింట్మెంట్ చేస్తాడు. కానీ అపాయింట్మెంట్ చేయాలంటే త్రూ రికమెండేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ప్రైమ్ మినిస్టర్కి పవర్స్ ఉంటాయి. అదర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి? ఈజ్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, నేషనల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్. సో వీటన్నిటికి కూడా చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో ఇలా ఈయనకు పవర్స్ ఏంటి? జనరల్గా కొన్ని పవర్స్ రిగార్డింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తో పవర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్తో ఈయనకి ఏమేమి పవర్స్ ఉంటాయి? రిగార్డింగ్ పార్లమెంట్తో ఈయనకి ఏం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి? తర్వాత రిగార్డింగ్ ప్రెసిడెంట్, తర్వాత అదర్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ వచ్చరికి నీతి ఆయోగ్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, అడ్వైజ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిగార్డింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఎన్నుకునే టైంలో యూపీఎస్సీ, కాగా, అటార్నీ జనరల్, ఈసీ. సో ఇలా ఈయనకి సో మెనీ పవర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో హీఈస్ ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, షేపింగ్ ఆఫ్ ది ఫారెన్ పాలసీ, పొలిటికల్ హెడ్ ఆఫ్ ది సర్వీసెస్. సో ఈ విధంగా మనకి ప్రైమ్ మినిస్టర్కి పవర్స్, ఫంక్షన్స్ ఉంటాయి. సో నేను కంక్లూజన్ ఏం రాశాను, నా కంక్లూజన్ నేను చెప్తాను. సో యూ కెన్ టేక్ యువర్ ఓన్ కంక్లూజన్. దస్ ద ప్రైమ్ మినిస్టర్ ప్లేస్ ఏ very significant role and higher crucial role in the political administrative system of the government country. So the government is the master of the country and PM is the master of the government. So ila rasanu. Thank you so much.
Thank you so much. Anyone have interest, please share and subscribe my channel. Thank you.